బీహార్లో ఎన్డీఏ సీట్ల సునామీ సృష్టించింది. ఇక ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతారా లేక మరో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే మళ్లీ ముఖ్యమంత్రి నితీష్ కుమారే అంటూ సోషల్ మీడియాలో జేడీయూ పోస్ట్ చేసింది. కాగా కాసేపటికే దాన్ని తొలగించడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. నితీష్ను మరోసారి సీఎంను చేయడం బీజేపీకి ఇష్టం లేదని ప్రచారం సాగుతోంది. నితీష్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువెళ్లి బీజేపీ నాయకుడినే గద్దెనెక్కిస్తారని అంచనా వేస్తున్నారు. నిజానికి తమ కూటమి గెలిస్తే నితీష్ కుమారే సీఎం అంటూ ఎన్నికల ముందు బీజేపీ పరోక్షంగా సంకేతాలిచ్చింది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించింది. నితీష్ సైతం మళ్లీ కుర్చీ ఎక్కాలని ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తోంది. 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన భావిస్తున్నారు. దీన్ని బలపరిచేలా నిన్న రాజధాని పట్నాలో భారీగా పోస్టర్లు, బోర్డులు కూడా వెలిశాయి. 25 నుంచి 30 మళ్లీ నితీష్ అంటూ అభిమానులు వాటిని ఏర్పాటు చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ తన బలం చాటుకుంది. ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీయూపై ఆధారపడాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. జేడీయూను పక్కన పెట్టి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీతో పొత్తు కొనసాగిస్తే బీజేపీ సొంతంగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం తేలికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రంలో మోదీ ప్రభుత్వం జేడీయూ అండతో మనుగడ సాగిస్తోంది. కాబట్టి జేడీయూ స్నేహాన్ని వదులుకునే సాహసం చేయకపోవచ్చునని కూడా అంటున్నారు. ఇదిలా ఉండగా బీహార్లో మహారాష్ట్ర తరహా ప్రయోగం చేసే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్రలో 2024 ఎన్నికల్లో షిండే శివసేన నేత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో కలిసి పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ చివరకు తమ నేత దేవేంద్ర ఫడ్నవీస్కే సీఎంగా కిరీటం అప్పగించింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి తదుపరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సమీకరణాలు కలిసొస్తే ఆయన బీహార్ సీఎం అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.